కడప టీడీపీ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి ఆక్రోశం తట్టుకోలేక టీడీపీ పార్టీ స్టిక్కర్లను 4C భాష తొలగించారంటూ మండిపడ్డారు. అభద్రతా భావం పెరిగి స్టిక్కర్స్ తొలగించే స్థాయికి దిగజారిపోయారంటూ విమర్శించారు. విమర్శలు రాజకీయంగా చేసుకోండని, వ్యక్తిగతంగా చేస్తే తాట తీస్తామంటూ హెచ్చరించారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పరిధి దాటి ప్రవర్తిస్తే సహించేది లేదన్నారు శ్రీనివాస్ రెడ్డి. బిఎల్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మా బిఎల్ఏల లిస్ట్ కూడా ఇచ్చాం, వెరిఫికేషన్ చేయించమని. ఇప్పటికే నియోజకవర్గారి బిఎల్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మా బిఎల్ఏల లిస్ట్ కూడా ఇచ్చాం, వెరిఫికేషన్ చేయించమని. ఇప్పటికే నియోజకవర్గారి బిఎల్ వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి మా బిఎల్ఏల లిస్ట్ కూడా ఇచ్చాం, వెరిఫికేషన్ చేయించమని. ఇప్పటికే వైకాపా ఎమ్మెల్యేలకు అభద్రతాభావం పెరిగిపోయింది. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ విస్తృతంగా పర్యటించే కొద్దీ ముఖ్యంగా ఈ C4 భాష గారికి భయం ఎక్కువైపోయింది. ఆ అక్కసు తట్టుకోలేక మా పోస్టర్లు, స్టిక్కర్లు చించేదానికి కూడా చించే దుస్థితికి తయారైనాడు. దారిలో ఉన్న స్టిక్కర్లని తొలగించి మా పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ నాయబ్ ఇంటి మీద ఉన్న స్టిక్కర్ కూడా చించేయకపోతే ఆయన తిరగబడి అతన్ని దుర్భాషలాడి బెదిరించి తొలగిస్తావా లేదా అని స్టేజ్కి పోయిన తర్వాత అతను తిరగబడేసరికి భయపడి అక్కడి నుంచి పలాయనం చిత్తగిచ్చినాడు. ఈయన దాని మీద కేసు కూడా నమోదు చేశారు, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేగా ఉన్నావు, 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నావు, ఈ నగరానికి నువ్వు చేసిన ప్రామిస్లేంటి, నువ్వు ఏమి నెరవేర్చినావు అని చెప్పి మేము అడిగితే దానికి నీ వందిమాగులతో, నీ పేటీఎం బ్యాచ్లతో నువ్వు మాట్లాడిస్తాండవు, తిట్టిస్తాండవు. నువ్వు ఏమన్నా మాట్లాడుకో, నీకు చివరికి ఓటమి గతి తప్పదు. నీ ఓట్లు నువ్వు అడుక్కో, మా ఓట్లు మేము అడుగుతాం, మా విమర్శలు మేము చేస్తాం. నీ విమర్శలు చేసుకో, రాజకీయాల వరకు పరిమితం చేయదాన్ని. వ్యక్తిగతానికి వచ్చినావనుకో, రేపు అధికారం కోల్పోయిన తర్వాత నువ్వు, నీ చుట్టూ ఉండే మనుషులు, మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి. అన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ చూస్తూ ఉన్నాం, సచివాలయ ఎంప్లాయీస్ చూస్తూ ఉన్నాం. కొంతమంది వాలంటీర్లు మరీ హద్దు మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు. వైకాపా ఏజెంట్ల మాదిరి ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళను, ఏవైతే కొద్ది మంది వాలంటీర్లు ఉన్నారో వాళ్ళను కూడా మా రెడ్ బుక్లో రాసుకుంటాం. వెరీ క్లియర్గా ఒక ఖాళీ ల్యాండ్లో ఒక సర్వే నెంబర్లో 42 ఓట్లు నమోదు చేసినట్టు తేలింది. దీని మీద స్పష్టంగా బిఎల్ఓలను వెరిఫికేషన్ చేయాలి. వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేసి తప్పు చేసిన బిఎల్ఓల మీద చర్య తీసుకోకుంటే ఈ దొంగ ఓట్లు అనేది ఇట్లే యథేచ్ఛగా తయారవుతాయి. ఇప్పుడు 3 నెలల నుంచి మీరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వాళ్ళు వెరిఫికేషన్ దాఖలు లేవు. కొత్త లిస్టు జనవరి 22 వచ్చిన తర్వాత కూడా మేము కంప్లైంట్ చేసాం ఆర్డీఓ గారికి. డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేయండి. మా బూతులోనే, కడపలో మా బూతులోనే, నేను ఓటర్గా ఉండే బూతులోనే నా కుమార్తె ఒకటే బూత్లో 2 ఓట్లు పెట్టారు. ఉదాహరణగా కూడా చెప్పినాం, డీటెయిల్గా చేస్తున్నామని చెప్పినారు. కానీ కింద స్థాయి బిఎల్ఓలు సరిగ్గా చేయడం లేదు. వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకొని గట్టిగా చేయకపోతే 20-25 వేల బోగస్ ఓట్లు ఉన్నాయి. ఇవి వైకాపా వాళ్ళు దొంగ ఓట్లు వేసుకునే దానికి చేసిన ప్లాన్ ప్రకారం జరిగింది. దీన్ని తొలగించమని చెప్పి మొట్టమొదటిసారిగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవదానం జరిగింది. కర్నూలుకు చెందిన పావని లత బ్రెయిన్ డెడ్తో మృతి చెందింది. గత కొంతకాలం మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న పావని
బ్రెయిన్ డెడ్తో మృతి చెందింది. 2 కిడ్నీలు, 2 కళ్ళు, ఊపిరితిత్తులు, లివర్, అవయవాలను దానం చేశారు కుటుంబ సభ్యులు. మొట్టమొదటిసారిగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవ దానం జరిగింది. కర్నూలుకు చెందిన పావనీలత బ్రెయిన్ డెడ్తో మృతి చెందింది. గత కొంతకాలంగా మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న పావనీలత బ్రెయిన్ డెడ్తో మృతి చెందింది. 2 కిడ్నీలు, 2 కళ్ళు, ఊపిరితిత్తులు, లివర్, అవయవాలను దానం చేశారు కుటుంబ సభ్యులు. ఖమ్మం జిల్లా గ్రామ పంచాయతీ నిధులను ప్రత్యేక అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు కలెక్టర్ విపి గౌతమ్. ప్రజలకు అందించే సేవల్లో ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం విధులను ప్రత్యేక అధికారులు కట్టుదిట్టంగా చేపట్టాలని ఆదేశించారు. నూతన కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామ పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారులకు గ్రామ పంచాయతీ విధులు, నూతన పంచాయతీరాజ్ చట్టం తదితర అంశాలపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. నాగర్ కర్నూలులోని కొల్లాపూర్లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మంత్రిని గౌడ సంఘం తరపున గౌడ సంఘం నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తామని జూపల్లి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ 7 పర్యాలు కూడా గౌడ సోదరులందరూ పెద్ద ఎత్తున ఈ సహకారాలు అందించడం కాబట్టి నన్ను ఆశీర్వదించింది కాబట్టి ఈనాడు నేను మంత్రిగా ఉన్నట్టే ఇది నా గొప్పతనం కాదు, మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఈ యొక్క గౌరవం దక్కిందని మరొకసారి మనం 7 పర్యాలు పోటీ చేస్తే ఈ 7 పర్యాలు కూడా గౌడ సోదరులందరూ పెద్ద ఎత్తున ఈ సహకారాలు అందించడం కాబట్టి నన్ను ఆశీర్వదించింది కాబట్టి ఈనాడు నేను మంత్రిగా ఉన్నట్టే ఇది నా గొప్పతనం కాదు, మీ అందరి ఆశీర్వాదం వల్లనే ఈ యొక్క గౌరవం దక్కిందని మరొకసారి. మద్యం తాగాలంటేనే గుండెల్లో రైలు పరిగెత్తే పరిస్థితి ఏపీలో నెలకొంది. నాసిరకం మద్యంతో ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. ప్రభుత్వం సప్లై చేసే మద్యంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటే, మరోపక్క కాకినాడలో జె రామారావుపేట 6వ నెంబర్ ప్రభుత్వ మద్యం దుకాణంలో నాసిరకం బీరు సీసాలు కలకలం రేపాయి. నాసిరకం బీర్ల సప్లై చేస్తున్నారని వినియోగదారులు షాపు ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నాసిరకం మద్యం సప్లై చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటుందని మండిపడ్డారు.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్ తరలిస్తున్న డీసీఎంను మరో డీసీఎం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక డీసీఎం డ్రైవర్, మరో డీసీఎం క్లీనర్ మృతి చెందారు. డీసీఎం బోల్తా పడ్డంతో చెల్లాచెదురైన చేపలను తీసుకువెళ్లడానికి ప్రజలు పోటెత్తారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎందుకురా జిల్లాల పునర్విభజనతో తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చిన గోపాలపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ప్రస్తుత హోంమంత్రి తానేటి వనిత, ఆమె తండ్రి కూడా ఇక్కడ తెలుగుదేశం నుంచి గెలిచిన వారే. 1983 మొదలు 2019 వరకు ఒకసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచిన ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో మొదటిసారి వైసీపీ జెండా పాతింది. మళ్లీ గెలుచుకోవడానికి తానేటి వనితను ఇక్కడికి మార్చి ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేను కొవ్వూరు పంపారు వైసీపీ అధినేత. ఈ తాజా పరిణామాల్లో రాజకీయ పరిస్థితి మీద 99 టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి కావడంతో గోపాలపురం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో భాగమైంది. గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ద్వారకా, తిరుమల, నల్లజర్ల, దేవరాపల్లి, గోపాలపురం మండలాలున్నాయి. తాజా మార్పులు చేర్పుల తర్వాత ఎన్నికల కమిషన్ ప్రకటించిన తాజా ఓటర్ల జాబితా ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,41,884 మంది ఉండగా వారిలో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య దాదాపు 4,500 ఎక్కువ. గోపాలపురంలో కాంగ్రెస్ అభ్యర్థి తానేటి వీర్రాఘవులు 2 సార్లు, తెలుగుదేశం అభ్యర్థి కారుపాటి వివేకానంద 3 సార్లు, హోంమంత్రి తానేటి వనిత తండ్రి జొన్నకోటి బాబాజీరావు 2 సార్లు వరుస విజయాలు సాధించారు. నియోజకవర్గం పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల. దీన్ని చిన్న తిరుపతిగా పిలుచుకుంటారు. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం 7 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు గెలిచాయి. 1972లో ఒక స్వతంత్ర అభ్యర్థి గెలవగా 2019లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 2 సార్లు టీడీపీ నుంచి గెలిచిన బాబాజీరావు కూతురు తానేటి వనిత కూడా 2009లో టీడీపీ నుంచి గెలిచారు. గత 2 ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఎదుగుదల స్పష్టంగా అర్థమవుతుంది. 2014లో తెలుగుదేశం తరపున పోటీ చేసిన ముప్పిడి వెంకటేశ్వరరావు 51% పైగా ఓట్లు సంపాదించుకోవడంతో పాటు 11,500కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు ఓడిపోయారు. కానీ 2019 ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ముప్పిడికి 20,000 ఓట్లు తగ్గగా తలారికి ఈసారి 28,000 ఓట్లు పెరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు 37,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. జగన్ ప్రభంజనం, అంతకుముందు ఓడిపోవటం వల్ల వచ్చిన సానుభూతి, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లాంటి అనేక అంశాలు ఈ తీర్పును ప్రభావితం చేసి ఉండవచ్చు. ఈ 5 ఏళ్ల కాలంలో వచ్చిన రాజకీయ మార్పులు, ప్రభుత్వం తీరుతెన్నులు, పథకాల మీద ప్రజల సానుకూలత, అభివృద్ధి పట్ల వారి అభిప్రాయం లాంటివి ప్రధాన రాజకీయ పార్టీల బలాబలాలను బేరీజు వేయగలిగే స్థితిలో ఉన్నాయి. అందుకే పార్టీల వారీగా బలాబలాలు పరిశీలిస్తే విజయావకాశాలను కొంతమేర అంచనా వేసే వీలు కలుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న నవరత్నాలను నమ్ముకుంది.
నిజానికి అదే వాళ్లకు ప్లస్ పాయింట్ కూడా. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు ప్రజలను పార్టీకి దగ్గర చేశాయి. ఇంటికే పెన్షన్ రావటం, ఇంటి దగ్గరే రేషన్ అందటం, పేదలకు ఉచిత వైద్యం అందుబాటు లాంటివి పార్టీకి బలం పెంచాయి. డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీ రుణాలు కూడా సానుకూల అంశాలే. అయితే ప్రభుత్వ పనితీరు మీద కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. రోడ్లు అధ్వాన్నంగా ఉండటాన్ని జనం క్షమించే పరిస్థితి కనపడటం లేదు. ఇక తెలుగుదేశం విషయానికొస్తే ఆ పార్టీ తరపున పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి 5 సార్లు గెలిచి ఉండటం ఇక్కడున్న పార్టీ బలానికి నిదర్శనం. గతంలో రోడ్లు బాగా వేసిందని, పేదల గృహ నిర్మాణానికి చొరవ చూపిందని ఆ పార్టీ చెప్పుకోగలుగుతోంది. అదేవిధంగా ఇక్కడ కమ్మ సామాజిక వర్గం చెప్పుకోదగినంతగా ఉండటం కూడా టీడీపీకి అండ. అదే సమయంలో గత ఎన్నికల్లో తేడా భారీగా ఉండటం ఒక మైనస్ అయితే, ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆధారపడాల్సి రావటం మరో మైనస్. జనసేన పార్టీ విషయానికొస్తే మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం, వివిధ సమస్యల మీద పోరాటం, భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడటం, క్రియాశీల సభ్యులకు బీమా సౌకర్యం లాంటివి సహజంగానే కొంత అభిమానం సంపాదించి పెట్టాయి. గోపాలపురంలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం ఈసారి బరిలో దించే అభ్యర్థులను మార్చాయి. అందువలన పార్టీ బలాబలాలకు అభ్యర్థుల బలాబలాలు కూడా తోడవుతాయి. జయాపజయాలను నిర్ణయించడంలో అభ్యర్థుల వ్యక్తిగత ఇమేజ్ కూడా కీలకమవుతుంది. ఈ క్రమంలో ప్రధాన అభ్యర్థుల తీరుతెన్నులను పరిశీలిస్తే ఏ అంశాలు వారి గెలుపుకు దారితీస్తాయో అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ ఈసారి అభ్యర్థిని మార్చాలని నిర్ణయించడం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన తానేటి వనిత గతంలో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అయినా ఆ తరువాత కొవ్వూరులో ఒక ఓటమి, ఒక గెలుపు నమోదు చేసుకున్నారు. ఆమెను ఇప్పుడు మళ్లీ గోపాలపురం బరిలో దిగాలని అధిష్టానం కోరింది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకు కొవ్వూరు కేటాయించింది. పూర్తికాలం మంత్రి పదవి కాపాడుకోవడం, హోంశాఖ పొందటం ఆమె ప్రత్యేకత. నిరంతరం ప్రజల్లో ఉండటం, దానివల్ల వచ్చిన మాస్ ఫాలోయింగ్ ఆమెకు బాగా అనుకూలించే అంశాలు. గడప గడపకు మన ప్రభుత్వం లాంటి కార్యక్రమాలు చేపట్టడం, వివాదరహితురాలనే పేరుండటం, ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండటం కారణంగా ప్రజల్లో ఆమె పట్ల సానుకూలత పెరిగింది. ఇక తెలుగుదేశం విషయానికొస్తే ఆ పార్టీ కూడా అభ్యర్థిని మార్చింది. ఈసారి మద్దిపాటి వెంకటరాజును ఇన్ఛార్జిగా నియమించింది. ఆయన కొత్త అభ్యర్థి కావటం వలన యువతను బాగా ఆకర్షించగలుగుతున్నారు. నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు నడపటం, ఇదేం కర్మ రాష్ట్రానికి, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ లాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లటం ద్వారా పార్టీ కార్యకర్తల అభిమానం పొందగలుగుతున్నారు. ఇక్కడ జనసేన నాయకుడు దొడ్డిగర్ల సువర్ణరాజు 25 ఏళ్లుగా విద్యాసంస్థలు నడుపుతూ అందరికీ పరిచితులు. ముక్కుసూటిగా వ్యవహరిస్తారని, యువతను బాగా ఆకట్టుకుంటారని ఆయనకు పేరు. ఈ పరిస్థితుల్లో జనసేన పొత్తు వలన తెలుగుదేశం కొంత లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. పైగా ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగినంత సంఖ్యలో ఉన్న కమ్మ, కాపు ఓటర్ల బలం టీడీపీకి అనుకూలంగా ఉండవచ్చు. జనసేన వైపున్న కొత్త ఓటర్లు కూడా ఈ కూటమికి బలమే. గోపాలపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి విషయానికొస్తే ఇక్కడ 700 ఎకరాల భూమిని దళితులకు పంచడం, గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లోని ప్రధాన కూడళ్లలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం, మెట్ట ప్రాంత రైతుల డిమాండ్కు అనుగుణంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు కృషి చేయడం, 100 కోట్లతో దేవరాపల్లి, కొయ్యలగూడెం రోడ్డు నిర్మాణం లాంటివి కనబడతాయి. అయితే సమస్యలు కూడా లేకపోలేదు. నియోజకవర్గంలో రోడ్లు అధ్వాన్నంగా ఉండటం, అర్హులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లివ్వటంలో జాప్యం, అధికార పార్టీ నాయకులు ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నారనే విమర్శలు, నియోజకవర్గ నాయకుల్లో సమన్వయం లోపించడం లాంటి అంశాలు అధికార పక్షానికి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయి. మొత్తంగా చూస్తే కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగుల్లో నెలకొన్న నిర్లిప్తత అధికార పక్షానికి చాప కింద నీరులా వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రభుత్వం పట్ల పెరిగిన అసంతృప్తిని ఈ వర్గాలు ప్రతిబింబిస్తాయని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు పైకి మాట్లాడకుండా మౌనంగా ఉన్నవారి సంగతేంటన్నది అసలు ప్రశ్న. నిజానికి అధికార పార్టీ నమ్ముకున్నది కూడా వీళ్లనే కాబట్టి వాళ్ల అంతరంగం బయటపడేదాకా జయాపజయాలను తేల్చి చెప్పడం కష్టం. అదే సమయంలో సామాజిక సమీకరణాలు కూడా గోపాలపురం ప్రజాతీర్పును ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీలు 30%, కాపులు 16%, కమ్మ కులస్తులు 15% ఉండగా సిట్టిబలిజ 7%తో పాటు 32% మంది మిగిలిన కులాల వారు ఉన్నారు. సామాజిక న్యాయానికి కట్టుబడ్డామని చెబుతున్న వైఎస్ఆర్సీపీ తన నినాదంతో ఏ మేరకు జనాన్ని మెప్పిస్తుందో చూడాలి.
తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంది. తెలంగాణ ప్రయోజనాలను నష్టం వాటిల్లితే జంగ్ సైరన్ మోగిస్తానన్నారు కేసీఆర్. కృష్ణా జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడేందుకు చెలో నల్గొండకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ చీఫ్. తెలంగాణ భవన్ వేదికగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్పై, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై యుద్ధం ప్రకటించారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దక్షిణ తెలంగాణ రైతులకే కాకుండా హైదరాబాద్ తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పవన్నారు. తెలంగాణ హక్కుల కోసం మళ్లీ పోరాడదామని కేడర్కు పిలుపునిచ్చారు కేసీఆర్. కృష్ణా జలాలను కేంద్రానికి అప్పగిస్తే ఊరుకునేది లేదని, ఎంతటి పోరాటానికైనా తెగించి పోరాడతామన్నారు కేసీఆర్. తెలంగాణ హక్కుల సాధన కోసం చెలో నల్లగొండకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. ఈ నెల 13న నల్లగొండ జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రజాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు. అయితే బీఆర్ఎస్ సభను దృష్టిలో పెట్టుకుని నల్లగొండ ఎస్పీ జిల్లాలో 30 రోజుల పాటు ఎటువంటి ర్యాలీలు, బహిరంగ సభలపై ఆంక్షలు విధించడాన్ని తప్పుపట్టారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బహిరంగ సభ నిర్వహించి తీరుతామని వెల్లడించారు. కాంగ్రెస్కు అంత భయమెందుకని ప్రశ్నించారు. కృష్ణా జలాలకు సంబంధించి ఎవరెవరు ఏ నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలుసునన్నారు బీఆర్ఎస్ చీఫ్. ఇప్పుడున్న మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది అనే విషయం తెలంగాణలో అందరికీ తెలుసన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్లలో తెలంగాణ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించలేదన్నారు కేసీఆర్. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రాజెక్టును అప్పగించాలని తనతో చెప్పారని, ఒకవేళ ప్రాజెక్టులు అప్పగించకపోతే మేమే నోటిఫై చేసుకుంటామని బెదిరించారన్నారు. అయినా తాను భయపడలేదన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టుకున్నా సరే, ప్రభుత్వం రద్దయినా సరే ప్రాజెక్టును అప్పగించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పానన్నారు. రేవంత్ రెడ్డి ఉడత బెదిరింపులకు తాను భయపడేది లేదన్నారు కేసీఆర్. తనను, తన పార్టీని టచ్ చేయడం ఆయన వల్ల కాదన్నారు. ఇక తాను అసెంబ్లీకి వెళ్తే ఏ విధంగా ఉంటుంది, వెళ్ళకపోతే ఏ విధంగా ఉంటుందో త్వరలోనే చూస్తారన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో రాజకీయ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎన్నికలకు సిద్ధమంటూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, వారికి పోటీగా మేము 1000 రెట్లు సిద్ధమంటూ ఎన్టీఆర్ ఫోటోతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి బ్యానర్లు ఏర్పాటు చేశారు. టీడీపీలో చేరకముందే బైరెడ్డి ఫ్లెక్సీలు దూకుడుపై నియోజకవర్గం ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి నందికొట్కూరు రాజకీయాలు.